కొత్తగా కడతారు పెద్ద పెద్ద చెరువులు. అది ఒక చోట అర టీఎంసీ అట, ఒక చోట 1 టీఎంసీ అట, ఒక చోట 2 టీఎంసీలు అట, ఇట్లాగా కట్టి ఈ నీళ్ళని కాలువలు కట్టి, అంటే ఈ వాగు ఎటు వస్తుందో లెక్క కట్టి ఆ రూట్లో రాజధాని లోపలికి ఎంటర్ అయ్యే టైంలో నుంచి ఒక కాలువలోకి వచ్చేసేటట్టు, ప్రవాహంలోకి వచ్చేటట్టు. మామూలుగా అయితే కనుక అలా గుడ్డెది చేలో పడ్డట్టు వెళ్ళిపోతుంది నీళ్లు. అలా నదులకైతే కనుక ఒక రూట్ ఉంటుంది, వాగుకి రూట్ ఉండదు, ఎట పడితే అట్లా వెళ్ళిపోతుంటది. ఆ వాగుకి అటు ఇటు గోడలు కట్టి ఆ మధ్యలోకి నీళ్లు ప్రవహించేలా చేసి ఆ నీళ్లు రాజధాని లోపలికి వచ్చిన ఈ కాలువల ద్వారా ఆ 5-6 రిజర్వాయర్లలో పోసి తద్వారా వరద ముంపు నివారణ చేస్తాం. ఇటు చివరన వచ్చేదాన్ని లిఫ్ట్ చేస్తాం. ఇప్పుడు ఈ 5 వీటిలో నీళ్ళని ఏం చేయాలి? ఒక ట్రిప్ వచ్చింది, సగం నిండింది, రెండో ట్రిప్ వచ్చింది, నిండిపోతుంది కదా. నిండిపోయాక మళ్ళీ వరద వస్తుంది కదా. ఈ నీళ్ళని ఏం చేయాలి? ఎత్తిపోయాలి. ఎక్కడికి ఎత్తిపోస్తారు మళ్ళీ? అంటే ఇక నిరంతరం వరద నీళ్ళు వస్తూనే ఉంటాయి, ఎత్తిపోస్తూనే ఉంటారా? ఇది మళ్ళీ తప్పుడు మాటలు మాట్లాడద్దు. కృష్ణ నీళ్లు కాదు, వాగుల నీళ్లు. కృష్ణ నీళ్లు వెనక్కి రావు, కానీ వాగుల నీళ్లు ముందుకు పోవాలి. ఒక ప్రపంచంలో ఏ రాజధానిలోనన్నా నిరంతరం నీళ్ళని ఎత్తిపోసుకునేది ఉంటుందా? సరే, గతంలో ఎప్పుడన్నా రాజధానుల్లో అట్లాగే ఏదన్నా అదేదో చెప్తారు, నెదర్లాండ్ దగ్గర ఎక్కడ అట్లాంటి ప్రాబ్లం ఉందని చెప్పేసి, అక్కడ అవకాశం లేక, మిగతా ఎక్కడా లేదా ప్రాబ్లం. ఇక్కడ కొత్తది నువ్వు దాన్ని ఏమంటున్నావు? మిగతా రాజధానులని అన్ప్లాన్డ్ సిటీస్, నాది ప్లాన్డ్ సిటీ అంటున్నావు. ప్లాన్డ్ సిటీలో చెప్పేది అదే, రిజర్వాయర్లో నీళ్లు నిండాక ఏం చేస్తారు?